గత 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనక 100 రోజులైన సందర్భంగా కూటమి పార్టీ ఎమ్మెల్యేలతోటి జరిగిన మీటింగ్లో ఒక మాట అయితే చెప్పారు. అది ఒక రకంగా చెప్పాలంటే యావత్ భారతదేశాన్నే కాదు ప్రపంచాన్నే వణికించే వార్త అయింది. ఎంతోమంది పవిత్రంగా భావించే తిరుమల వెంకన్న స్వామి లడ్డులో ఎడిబుల్ ఆయిల్స్ అయితే గనక ఓకే, అదొక లెక్క. యానిమల్ ఫ్యాట్ ఆయిల్స్, అలాగే చూస్తే కనుక ఫిష్ ఆయిల్, బీఫ్ ఆయిల్ ఇవన్నీ కలిసినాయి, జంతు కొవ్వు నూనె కలిసింది అంటూ ఆయన చేసిన వార్త అయితే కనుక ఒక రకంగా ప్రకంపనలే సృష్టించింది అనుకోవాలి. దాని గురించి ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి వచ్చాడు నిన్న బయటికి. వచ్చి ఏమంటాడంటే, నేను నా కుటుంబ సభ్యులతోటి ప్రమాణ స్వీకారం అక్కడ ప్రమాణం చేయడానికి వస్తావు చంద్రబాబు నాయుడు, నీ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణం చేస్తావా అంటాడు. అయ్యా, ఇక్కడ ప్రమాణాలు కాదు, నేను డైరెక్ట్గా నిన్ను అడుగుతున్నాను. 50 ఏళ్ల నుంచి కర్ణాటక మిల్క్ ఫౌండేషన్ KMF ద్వారా సప్లై అయ్యే నందిని నెయ్యి ఎందుకు ఆపేపించారు? దానికి సమాధానం చెప్పగలవా? ఎక్కడైనా సరే ఇప్పుడు మామూలుగా బయట సామాన్య ప్రజలు తినాలనుకున్న నెయ్యి కూడా బయట ఎక్కడైనా కొనాలనుకున్నా మినిమం 600 ఉంటుంది. గేదె నెయ్యి మినిమం 600 ఉంటుంది. 600 ఉండే నెయ్యి, ఆవు నెయ్యి అయితే కనుక ఇంకా అది 700 ఉండొచ్చు, 800 ఉండొచ్చు, 1000 రూపాయలు ఉండొచ్చు. కానీ నందిని వాళ్ళు స్వామివారి మీద భక్తితోటి గడిచిన 50 సంవత్సరాలు గల వాళ్ళ తయారీకి ఎంత అవుతుందో అంతే ఖర్చుతోటి వాళ్ళు ఇస్తూ వచ్చారు. కానీ మీకు 350 రూపాయలకి, 350 370కి కేజీ నెయ్యి ఇస్తానంటే కనుక ఎలా నమ్మారు మీరు? ఈ ఆల్ఫా కంపెనీ ఎవరిదయ్యా అంటే కనుక మన అఖిలేష్ యాదవ్ ఉన్నాడు కదా. ఈ అఖిలేష్ యాదవ్ అంటే ఎవరు అనుకున్నారు? మనాడు ఢిల్లీలో దీక్ష చేసినప్పుడు వచ్చి కొంచెం మద్దతు తెలిపాడు కదా అఖిలేష్ యాదవ్. ఈ అఖిలేష్ యాదవ్ వల్ల సన్నిహితుడిది. అంటే వీళ్ళందరూ ఒక్కొక్క ఫ్రంట్గా ఏర్పడే అవకాశం అయితే ఉంది. దాంట్లో భాగంగానే క్విట్ ప్రోకో, నేను నీకు ఇది చేస్తాను, నువ్వు నాకు ఇది చెయ్యి అంటూ ఇన్నాళ్ళు వీళ్ళు చేసిన వ్యవహారం బయటకు వచ్చింది. కానీ ఇక్కడ ఈ వైసీపీ పేటీఎం కుక్కలు కొంతమంది వాగుతున్నారయ్యా. వాగుడు ఏది? మీ హయాంలోనే వచ్చింది, మీరు వచ్చిన తర్వాతే వచ్చింది. ల్యాబ్ రిపోర్ట్ చూడండి, అక్కడ 17వ తారీఖు ఇచ్చారు, 23వ తారీఖు రిపోర్ట్ వచ్చింది అంటున్నారు. జూలై 17ని ఇచ్చారు, జూలై 23న రిపోర్ట్ వచ్చింది, ఇప్పుడు బయట పెట్టారంటున్నారు. అరే నిష్ఠ దరిద్రులారా, కడుపుకు అన్నం తింటున్నారా మీరందరూ? కంపలెంబడి గడ్డి తింటున్నారా? జూలై 17న ఇచ్చింది, శాంపిల్కి ఇచ్చారు, కాదంటలా, ఎవ్వరు కాదంటలా దాన్ని. జూలై 17న ఇవ్వడానికి జూన్ 12న జాగ్రత్తగా చెవులు పెట్టుకునేనండి. అరే పేటీఎం నా కొడకల్లారా, జూన్ 12న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 15వ తారీఖు ఈవో శ్యామలరావు గారిని అక్కడైతే ఈవోగా పోస్ట్ ఇవ్వటం జరిగింది. ఏదైతే ఈ క్వాలిటీ బాగుంటలేదు, తిరుమల లడ్డు ప్రసాదం క్వాలిటీ బాగుంటలేదు, ఆహారం క్వాలిటీ బాగుంటలేదు అని చెప్పి వేలాదిగా లక్షలాదిగా ఫిర్యాదులు వస్తుంటే ఏం జరిగిందా అని చెప్పి జూన్ 22న దాని మీద విచారణ కమిటీ వేశారు. ఏది చిన్న చితికా వాళ్ళతోటి కాదు, 4 రాష్ట్రాల్లో నెంబర్ వన్ ప్రొఫెసర్స్గా ఉన్న వాళ్ళతోటి, అది అగ్రి ప్రొఫెసర్గా ఉన్న వాళ్ళతోటి వేయటం జరిగింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం నెయ్యిలో కల్తీ జరుగుతున్నట్టుంది, అందుకనే క్వాలిటీ మిస్ అవుతుంది అంటూ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. ఆ రిపోర్ట్ ఇస్తే కనుక జూలై 17వ తారీఖు జాగ్రత్తగా వినండి, చెవులు పెట్టుకుని జాగ్రత్తగా వినండి. జూలై 17వ తారీఖే మీరు చెప్పినట్టే జూలై 17వ తారీఖు ఆ శాంపిల్ని NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే అనక దేశవ్యాప్తంగా డైరీలని వాటిని డెవలప్మెంట్కి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పే బోర్డు వాళ్ళ ఆధ్వర్యంలో నడిచే వినండి నా కొడకల్లారా, వాళ్ళ ఆధ్వర్యంలో నడిచే ల్యాబ్లో టెస్ట్ చేపిస్తే దాంట్లో వచ్చింది ఏందిరా? కాటన్ ఆయిల్.
సోయాబీన్ ఆయిల్, ఫిష్ ఆయిల్, యానిమల్ ట్యాగ్. నా కొడకల్లారా, అది ప్రసాదం రా. ఎంతోమంది భక్తుల మనోభావాలు దాడుకున్నారా మీరు. ఆ రిపోర్ట్ ఆ రోజు బయటకు వస్తే హుటాహుటిన వచ్చిన రిపోర్ట్ వచ్చిన మరుక్షణమే ఈవో శ్యామలరావు గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రస్తుతం వస్తున్న నెయ్యిలో క్వాలిటీ లేదు కాబట్టి ఆ నెయ్యి తీసుకుంటాం మానేశాము, మళ్ళీ కొత్తగా నెయ్యిని తీసుకుంటున్నాం, మేము ప్రొక్యూర్ చేసుకుంటున్నాము అని చెప్పారు. అది ఎవరు మీ చెవులు వినపడ్డావు. కానీ ఆ రోజు ఆయన ఏం చెప్పాడంటే, ఆయన చెప్పలేక ఆయన సంస్కారం అడ్డం వచ్చి డాల్డా లాంటి అవశేషాలు కలిసి దాంట్లో అని చెప్పారా. ఉన్న వాస్తవం ఇదిరా, ఇదవ నా కొడకల్లారా. ఏనండి, ఈరోజు వచ్చాడు బోమన కరుణాకర్ రెడ్డి. వాడంటాడు అసలు ఎన్డీడీబీ రిపోర్టే తప్పు అంటాడు. అది ఫేక్ అంట డాక్యుమెంట్. వాళ్ళందరినీ అనకూడదు, కానీ మీరు ఏదైతే మతాన్ని ఇష్టపడుతున్నారో ఆ మతాన్ని లక్షలాదిగా కోట్లాదిగా మతాలు వాళ్ళు ఇష్టపడుతున్నారా, వాళ్ళని కించపరచట్లా మీకు మిమ్మల్ని. కానీ మిమ్మల్ని చైర్మన్గా చేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బొస్టు పట్టించాడు రా జగన్మోహన్ రెడ్డి. బొస్టు పట్టించాడు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన ఏదైతే ల్యాబ్ రిపోర్ట్ ఉందో ఆ ల్యాబ్ రిపోర్ట్ని తప్పు అంటున్నారంటే కనుక నేను ఛాలెంజ్ చేస్తున్నాను రా. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా మీకు అందరికీ, బొమ్మన కరుణాకర్ రెడ్డికి కానీ లేదంటే కనుక వైవి సుబ్బారెడ్డికి కానీ, మీరిద్దరు బైబిల్ని తీసుకొని రండి. తిరుమల తిరుపతి దేవుడి మీద మీకు ఎలాగూ నమ్మకం లేదు నా కొడకల్లారా. మీరిద్దరు బైబిల్ని తీసుకొని రండి బయటికి. నేను వస్తా, నేను వెంకన్న దగ్గర ప్రమాణం చేస్తా, లేదంటే బాబు గారు వస్తారు వెంకన్న దగ్గర ప్రమాణం చేస్తారు. మీ ఇద్దరు బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పగలరా మేము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు, దీంట్లో 350 రూపాయలకు నెయ్యి తీసుకోవడం వల్ల మాకు ఎలాంటి లబ్ధి చేకూరలేదు, మాకు ఎలాంటి కమిషన్ రాలేదు, మేము ఎవరికి లబ్ధి చేకూర్చలేదు, దీంట్లో యానిమల్ ఆయిల్స్ లేవు అని చెప్పి మీరు మీ బైబిల్ మీద ప్రమాణం చేస్తారా? అయ్యా వైవి సుబ్బారెడ్డి, అరే బొమ్మన కరుణాకర్ రెడ్డి, మీ ఇద్దరికీ ఛాలెంజ్ చేస్తున్నా నేను. బైబిల్ మీద ప్రమాణం చేసి కోట్లాది మంది హిందువులు రా, ఎంతో మంది పవిత్రంగా భావించే తిరుమల వెంకన్న స్వామి ప్రసాదాన్ని కల్తీ చేయాలని ఎలా అనిపించిందిరా మీకు? ఆ పోతే పోయిందలే ఏముందలే అని. అరే శనివారం రోజు మెతుకు ముట్టని వాళ్ళు కూడా వెంకన్న స్వామి ప్రసాదం అంటే ఆ నోట్లో పెట్టుకుంటారా. మెతుకు ముట్టని వాళ్ళు కూడా ఎవరైనా వెళ్ళి తిరుపతిలో వచ్చి, అయ్యా నేను తిరుపతిలో వచ్చానని ఒక లడ్డూ పెడితే గనక ఎంతో పవిత్రంగా భావించి దాన్ని నోట్లో పెట్టుకొని తింటారా. మెతుకు ముట్టని వాళ్ళు కూడా, ఉపవాసం చేసేవాళ్ళు కూడా. కానీ మీరు ఆ భక్తులతోటి, ఆ భక్తుల చేత మీరేం తినిపించారా? ఫిష్ ఆయిలా, యానిమల్ ఫ్యాటా? నా కొడకల్లారా, మీకు నవరంధ్రాల్లో కూర్చాలరా ఒక్కొక్కళ్ళకి. అదే యానిమల్ ఫ్యాట్ తీసుకొచ్చి, అదే ఫిష్ ఆయిల్ తీసుకొచ్చి నవరంధ్రాల్లో కూర్చాలి నా కొడకల్లారా మీకు. నేను ఇది ఒక రిపోర్టర్గా మాట్లాడట్లేదు, ఒక హిందువుగా మాట్లాడుతున్నా నేను ఈరోజు. వెంకన్న స్వామిని కొలిచే ఒక భక్తుడిగా మాట్లాడుతున్నా నేను ఈరోజు. మీరెవర్రా మాతో ఆడుకోవటానికి? అరే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానరా మీ ఇద్దరికి. అదే వచ్చిన ఆయిల్, ఆవు నెయ్యి మీ ఇంట్లో మీ పిల్లలకేసి పెడతారంటారా మీరు? ఎరా బొమ్మన కరుణాకర్ రెడ్డి, నీ మనవడికి నువ్వు వేసి అదే ఆవు నెయ్యి తీసుకెళ్ళి నీ మనవడికి నువ్వు వేసి అన్నం కలిపి పెట్టగలవా? అరే వైవి సుబ్బారెడ్డి, నీకు ఓపెన్ ఛాలెంజ్ రా. ఏదైతే గనక ఆల్ఫా L2 కంపెనీగా ఉందో ఆ కంపెనీ నుంచి వచ్చిన నెయ్యి నువ్వు తీసుకెళ్ళి మా కళ్ళ ముందల మేము తీసుకొస్తాం ఆ నెయ్యిని. నీ మనవడికి కానీ, నీ మనవరాలకు కానీ, నీ ఇంట్లో పిల్లలకు కానీ అన్నం కలిపి ఒక ముద్ద పెట్టగలవంటరా నువ్వు? ఎందుకురా ఆడుకుంటారు మీరు? జనాలు ఎలా అయిపోయినా పర్లేదు, మేము మాత్రం మా డబ్బులు మాత్రం వెనకమాల ఉండాలి. భక్తుల విశ్వాసాలు ఏమైపోయినా పర్లేదు, మేము మాత్రం ప్రశాంతంగా ఉండాలి. అరే నా కొడకల్లారా, ఎవరో రమణ దీక్షితులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారా, ఎన్నో అపచారాలు జరుగుతున్నా నా తోటి అర్చకులు నేను నోరు మూసుకొని ఉండాల్సి వచ్చిందని. ఇప్పుడు చెప్పండి ఆయన సంకనాకండి పోయి. మా బూతులు వస్తున్నాయిరా నా కొడకల్లారా, ఇంకా బండ బూతులు తిట్టాలని ఉంది. నేను ఓపెన్ ఛాలెంజ్ రా మీ ఇద్దరికి. మీరిద్దరు బైబిల్ని తీసుకొని రండి, మీరు చర్చి దగ్గర ప్రమాణం చేయండి. నేను బాబు గారిని తీసుకొస్తాను, లేదంటే నేనే వస్తాను, నేను వచ్చి ప్రమాణం చేస్తా మీరు కల్తీ చేశారని. మీరు కల్తీ చేయలేదని నా కొడకల్లారా
బైబిల్ మీద చర్చిలో ప్రమాణం చేసి మీరు చెప్పగలరా? ఛాలెంజ్ నా కొడకల్లారా మీకు.